దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరూ కూడా చేరి కొద్ది క్షణాలు దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు మనకి ఎంతో చక్కనైన అవకాశం దయచేశాడు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దలమై ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరూ లేచి నిలబడినట్లయితే 100వ కీర్తనను పిలుపు వాక్యంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆరాధనలోనికి మనం ముందుకు కొనసాగుదాం. సామ్ నెంబర్ 100, 100వ కీర్తన పిలుపు వాక్యంగా చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయన్ను స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములను. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆస్వాదించి మనం నికిడిలో భద్రపరచునిగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా చేరి మీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. చక్కని పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచబోతుండగా మా స్వరాలు మీరు ముట్టండి. వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకుబడుతున్నాను. ఎంతోమందిని ప్రభువా, మరి ఈ యొక్క సమయంలో మేము సజీవుల లెక్కల్లో చూడలేకపోయామంటే కారణము ప్రభు, మరి కరోనా వైరస్ వచ్చి కానీ అనేక పరిస్థితులను బట్టి అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయినప్పుడు ఏది ఏమైనప్పటికీ వాటన్నిటిలో మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ జూన్ మాసము ఆఖరి వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటూ కొద్ది క్షణాలు మీ సన్నిధిలో మేము గడపబోతుండగా మీ సన్నిధి మాతో పాటు ఉంచండి. అద్భుత కార్యాలు జరిగించండి. మీ యొక్క ఆశ్చర్య కార్యాలు జరిగించి ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుమెడుతున్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. రావాల్సిన వారిని త్వరగా మరియు క్షేమంగా నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్లీజ్ బి సిటెడ్. అందరూ కూర్చుందాం. కొద్ది క్షణాలు దేవుని యొక్క పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనందరూ కూడా కలిసి ప్రభుతో చూద్దాం. ప్రభువుకు మన హృదయాలు సమర్పిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ మనందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ కొద్ది క్షణాలు దేవునితో పాటు గడుగుదాం. పెట్టండి. తెచ్చుకోవాలా? हेलो, प्रेज लॉर्ड। परमेश्वर के नाम की महिमा हो। आज इस सुबह के समय परमेश्वर को हम स्तुति करते हुए
आराधना में हम प्रवेश करेंगे। तेलुगु సాంగ్ पहले हम गाएंगे। నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, ఈ పాట పాడుచు ఆయన మహిమపరుస్తాము. నన్ను నడిపిన కాపరి, జీవజలముల బొక్క యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన
పూజుడా మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాది రాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను ప్రైజ్ ది లార్డ్. మరొక గీతం పాడుచు ఆయనను మహిమపరుస్తాము. నాదంతు లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉంటంటే నీవిచ్చినదే ప్రభువా. ఈ లోకంలో మనదన్నది ఏది కూడా లేదు. इस दुनिया में परमेश्वर ने दिए हुए सारी चीज़ है, कुछ भी अपना नहीं, इसलिए हम परमेश्वर के नाम की महिमा करेंगे. నాదంతు లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ
प्रेज लॉर्ड। एक और गीत, हिंदी गीत गा के हम परमेश्वर के नाम की महिमा करेंगे। तेरा प्यार है महान, तेरा प्यार है जहान। इस गीत को गा के हम परमेश्वर के नाम की महिमा करेंगे। उनकी जय जयकार करेंगे हम। स्तोत्र। तेरा प्यार है महान, तेरा प्यार है यहाँ। मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान। तेरा प्यार है महान, तेरा प्यार है यहाँ। मैं जो पहले मुर्दा था, तूने डाली मुझ में जान। क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार, क्यों ना बोलूं फिर मैं तेरी जय जयकार। जय जयकार, जय जयकार,
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరూ కూడా లేచి నిలబడినట్లయితే 12వ కీర్తనను ఉత్తర పద్ధతిగా చదువుకుందాం. షల్ వి ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ వీ షల్ రీడ్ సామ్ నెంబర్ 12 రెస్పాన్సివ్లీ. సామ్ నెంబర్ 12, 12వ కీర్తన, 12వ భజన్. మొత్తము 8 వచనాలు ఉన్నాయి. 1 by 1 ఒకటి నేను చదువుతాను, రెండవది మీరు చదవండి. అలాగున చివరి వచనమైన 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి వచనం ప్రారంభము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గల వారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. వర్స్ నెంబర్ 3, 3వ వచనము. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వర్స్ నెంబర్ 7, 7వ వచనము. యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదవు. చివరి వచనమైన 8వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆస్వాదించి మన వినికిడిలో భద్రపరచునుగాక. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము గిందునలు, సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గమే మన ప్రభువే. అందరం అలాగే లేచినప్పుడు కొద్ది క్షణాలు ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆరాధన చేస్తూ ఆరాధనాపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలో లేఖన భాగాలకు మనం ముందుకు కొనసాగుదాం. అందరం అలాగే లేచి నిలబడి ఉందాం. కొద్ది క్షణాలు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆరాధనాపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. అందరు కలిసి ప్రభుతో చూద్దాం. ప్రభువుకి మన హృదయాలు సమర్పిస్తూ అందరు కలిసి దేవుని తట్టు చూస్తూ మనందరూ కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రేమించదని అధికముగా ఆరాధించును ఆసక్తితోనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ హృదయపూర్వకంగా ఆయనతో చూస్తూ కొద్ది క్షణాలు దేవుని నామానికి మహిమపరుద్దాం. అందరి క్రైస్తవ గీతాల నుంచి 794వ గీతము చాలా చక్కనైన గీతం కాబట్టి అందరినీ కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ కొద్ది క్షణాలు ప్రభువుకు మన హృదయాలు సమర్పిస్తూ అందరూ కలిసి దేవుని యొక్క వాక్య లేఖన భాగాలోనికి మనం వెళ్దాం. అందరూ కలిసి కొద్ది క్షణాలు ప్రభుత్వం చూద్దాం. ఆంధ్ర క్రైస్తవ గీతాల నుంచి
784వ గీతము ప్రేమించదని అధికముగా ఆరాధింతున్న ఆసక్తితోనే పాట పాడుతూ దేవుడి నామాన్ని మహింపరద్దాం. స్తోత్రం స్తోత్రం. అందరూ కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. ప్రభువుకి మన హృదయాలు సమర్పిద్దాం. స్తోత్రం ప్రభు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరద్దాం. అందరూ కలిసి హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించేద్దాం. ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా యేసు నన్ను చూచావే వందనమయ్యా నా పూర్ణ మనసుతో అందరూ కలిసి పాడదాం. అందరూ కలిసి మన హృదయ ప్రభు సమర్పిద్దాం. ప్రేమించేదం నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా నన్ను స్వస్థపరచవే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో
వందనమయ్యా యెహోవా షాలేం, యెహోవా షాలేం, శాంతినిచ్చావే వందనమయ్యా యేసు, శాంతినిచ్చావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్. అందరం కలిసి పూర్ణ ఆరాధన బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన అందరూ కలిసి ఆరాధన 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 అందరూ కలిసి పాడదాం. ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్, అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 అందరం కలిసి ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి ప్రభుతో చూద్దాం. ప్రభుకి మన హృదయాలు సమర్పిస్తూ కొద్ది క్షణాలు దేవుని తరచు చూస్తూ అందరం కలిసి ప్రభుకి మన హృదయాలు సమర్పిద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సమీపంగా ఉండగా ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం కూడా కొద్ది క్షణాలు ప్రభు తరచు చూస్తూ దేవునికి మన హృదయాలు సమర్పిద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకొని హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్య లేఖన భాగాల్లోకి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన తండ్రి, మా దయగలిగిన మా యేసయ్య, మీ కొందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు మీ సన్నిధిలోకి మేము వచ్చి మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. ఇంతవరకు చక్కని పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు. అందులో బట్టి మీ కొందనాలు. కొద్ది క్షణాలు మీ యొక్క వాక్య లేఖన భాగాలు మేము ధ్యానించబోతుండగా మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడండి, మీరు నడిపించండి. మీ వాక్యము ప్రభా మరి వినుచున్న బిడ్డలందరికీ కూడా అర్థమవులాగున వారి హృదయాలను సరిచేయండి. చక్కగా ప్రభా మరి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మీరు దయచేసి వారి జీవితాల్లో మీరు వెలుగును పుట్టించి రానున్న దినాలలో ప్రభువా మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకొని మీ నామానికి మహిమ పొందుకోబడుతున్నాను. నిలబడబోతున్న మీ దాసునని నేను ఏ పాటి వాడినో మీకు తెలుస్తుంది. ఆయన నన్ను మీ సులువు చోటను మరుగుపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. మీ వాక్యాన్ని నా హృదయం అందించండి. ప్రత్యేకంగా ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి బ్రదర్ జాన్సన్ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క సమయానంతటిని, మిగిలిన సమయానంతటిని మీ దయగల హస్తాలకు అప్పచెబుతూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బి సిటెడ్. అందరూ కూర్చుందాం.
మన మధ్యలో ఉన్న బ్రదర్ జాన్సన్ గారు ముందుకు వస్తారు. ట్రాన్స్లేషన్లోనికి మనల్ని నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. प्रभु यीशु मसीह के पवित्र नाम से उपस्थित आप सब लोगों को प्रभु यीशु मसीह के नाम से मैं शुभकामनाएं ఈ देता యొక్క हूं। ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మనందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి చక్కనైన కృపను దేవుడు దయచేశారు. అందుని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దలమై ఉన్నాం. आज सुबह के समय में परमेश्वर की उपस्थिति में रहते हुए उनकी महिमा करने का सौभाग्य जो परमेश्वर ने दिए हैं, इसके लिए हम परमेश्वर को धन्यवाद देते हैं। ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది క్షణాలు దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. इस सुबह के समय में परमेश्वर के वचन के द्वारा मैं आप लोग को और आत्मिक रूप से बलवंत करना चाहता हूं। ప్రతి ఆదివారం లేదా ప్రతి పునరుద్ధాన దినములో మనందరికి కూడా దేవుని సన్నిధిలో కూడుకోవడం ఎంతో ఆశీర్వాదకరము. हर रविवार या हर पुनरुत्थान के दिन प्रभु यीशु मसीह की उपस्थिति में हम सब लोग को इस तरह से मिलना कितना आशीषदायक है। లాస్ట్ వీక్ లో కొన్ని సత్యాలను మనం నేర్చుకున్నాం. पिछले सप्ताह हम कुछ सच्चाई को हम सीखे हैं। కరోనా వచ్చినప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచాం. जब कोरोना आया तब हम परमेश्वर के ऊपर विश्वास रखे ఆయన తప్ప ఇంకొక మార్గం ఏది లేదని మనం తెలుసుకున్నాం. और परमेश्वर को छोड़ और कोई दूसरा मार्ग नहीं है, इस बात को हम जाने। కానీ ఈ విషయాన్ని కరోనా తగ్గుతున్న ఈ సమయంలో మనం మర్చిపోకూడదు. और इस बात को जब कोरोना की प्रभाव कम हो रहा है उसे नहीं भूलना चाहिए। దేవుడు ఇంతవరకు మనము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప అయిన సంగతి మనం అర్థం చేసుకోవాలి. अब तक हम सजीव हैं, जीवित हैं, तो केवल मात्र केवल परमेश्वर का अनुग्रह ही है। సో ఆయన మన చుట్టూ కంచె వేశాడు. वे हमारे चारों ओर अपने बाड़े को बांधे हैं। యోబు చుట్టూ ఏ విధంగా అయితే కంచెని వేశాడో అట్టి విధంగా మన చుట్టూ కూడా కంచెని వేశాడు. अय्यूब के चारों ओर जिस रीति से परमेश्वर ने बाड़े को बांधे थे, उसी प्रकार से हमारे चारों ओर भी परमेश्वर ने अपने बाड़े को बांध कर रखे हैं। యోబు చుట్టూ కంచె ఉన్నట్టు యోబుకు తెలియదు. अय्यूब के चारों ओर परमेश्वर का उसका बाड़ा था, इस बात की जानकारी अय्यूब को नहीं थी। ఎవరు గుర్తించారు చెప్పండి? किसने उसे बताया? సాతాను గుర్తించాడు. सातान इस बात को स्मरण दिलाए। చూడండి, ఇప్పుడు ఆ యేసు దేవుడు వెళ్ళిపోయి నా శిష్యుడిని నువ్వు కదిలించి చూడమంటే ఆడికెళ్ళి చూసి నాయనా నువ్వు కంచె వేసావు, కదిలించడం నా వల్ల కాదని చెప్పాడు. जब परमेश्वर ने शैतान से पूछा क्या तूने मेरे दास अय्यूब को देखा, तो उन्होंने कहा तूने उनके चारों ओर बाड़ा बांधा है ना, ऐसे करके शैतान ने परमेश्वर से कहा। సో సాతాను కంచె వారి చుట్టూ కంచె ఉన్నట్టు గ్రహించగలిగాడు. शैतान इस बात को जान पाया कि अय्यूब के चारों ओर परमेश्वर ने बाड़े को बांधे हैं। ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ సత్యాన్ని గమనించాలి. మన చుట్టూ దేవుడు కంచె వేశారన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. हम मसीह को परमेश्वर के जन कहलाने वाले हैं, हम भी इस बात को कभी भी ना भूले कि परमेश्वर ने हमारे चारों ओर भी वो सुरक्षा के बाड़ों को बांधे हैं। సో మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. हमें बहुत अत्यंत आवश्यकता है कि हम अपने आप को सुरक्षित रखें। ఏ విషయాల్లో జాగ్రత్త గమనించాలి? किन बातों में हमें सावधान रहना है? మనం పాప విషయంలో పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. पाप में गिरने से बचने के लिए हम अपने आप को सावधान करना है। దావీదు పాపములో పడిపోయాడు. राजा दाऊद पाप में गिर गए। ఊరియా యొక్క భార్యను తను ఉంచుకొని ఆ ఊరియాని చంపేయడం జరిగింది. उन्होंने ऊरिया की पत्नी को वे रख कर ऊरिया को मरवा डाले। సో వెంటనే నాతాను వచ్చి చెప్పాడు, నాయనా నువ్వు తప్పు చేసావు, ఇది కరెక్ట్ అయింది కాదని నాతాను ప్రవక్త తెలియపరిచాడు. नातान भविष्यवक्ता ने आ करके उन्होंने बताया कि आप जो कर रहे हो वो गलत है, ऐसा करना ठीक नहीं है। ఇమిడియట్ గా అతను అంగీకరించాడు. और तुरंत उन्होंने अपने पापों को मान लिए। కానీ लेकिन ఆ పాపము యొక్క పరిహారము తన జీవితాంతకాలము అనుభవించాడు. लेकिन उस पाप का फल को उनके जीवन पर्यंत भुगतना पड़ा। అందుకనే इसलिए మన మాటలు జాగ్రత్తగా ఉండాలా, हमारे बातों के प्रति हमें सावधान रहना మన है। చూపులు జాగ్రత్తగా ఉండాలా, हमारा नजर के प्रति हमें सावधान रहना మన है। యొక్క పూర్తి శరీరము జాగ్రత్తగా కాపాడుకోవాలి. हमें अपने पूरे शरीर को बड़े सावधानी से बचाना है। ఇప్పుడు ఇదే విషయాన్ని నేను మత్తయి సువార్త ద్వారా మీకు జ్ఞాపకం చేస్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. और इसी बातों को मैं मत्ती रचित सुसमाचार के द्वारा मैं आपको बताऊंगा तो आप आसानी से समझ पाएंगे। 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, उनके 5 अध्याय उसके 20 वचन में कहते हैं, నీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల కంటేను
అధికముగా లేని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటారు. उन्हें भाई आपकी धार्मिकता शास्त्रियों और फरीसियों से अधिक ना हो तो आप परमेश्वर के राज्य में प्रवेश नहीं कर पाएंगे। కాబట్టి ఈ రోజున ఒక సత్యాన్ని మనం గమనించాలి. इस कारण हमें आज के दिन एक सच्चाई को जानना है। శారీరకంగా మన యొక్క నీతి పైరూపకంగా చూపించేదిగా ఉండకూడదు, కానీ ఆత్మీయత మనలో కనిపించే విధంగా ఉండగలగాలి. हमारी जो धार्मिकता है वो मात्र केवल बाहरी दिखावा नहीं, आंतरिक रूप से वो दिखाने वाला होना चाहिए। సో అందుకనే అక్కడ క్లియర్ గా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కొన్ని నియమ నిబంధనలను 5వ అధ్యాయంలో రాశాడు. इसीलिए परमेश्वर के राज्य में प्रवेश करने के लिए कुछ नियम कानून को यहाँ पर वे लिखवाए हैं। అయితే ఈ రోజున ఒక విషయాన్ని గమనించాలి. आज के दिन हम एक इस बात को जानेंगे। యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద కూర్చొని చేసిన ప్రసంగం ఎందుకో తెలుసా? प्रभु यीशु मसीह पहाड़ी उपदेश क्यों दिए हैं आपको मालूम है? మనమందరము దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలంటే నియమ నిబంధనలు అని పలుమార్లు జ్ఞాపకం చేశాను. हमें परमेश्वर के राज्य में प्रवेश करने के लिए कौन से नियम कानून के प्रति सावधान रहना है वे उसको बताए हैं। ఇప్పుడు ఇండియాలో నివసించాలంటే ఇండియా బైలాస్ మనకుంది. हम देखते हैं कि यदि भारत में हमें जीवन बिताना है तो भारतीय संविधान को हमें मानना पड़ेगा। సో ఇదే బైలాస్ ఆ బైలాస్ ప్రకారంగానే మనం అందరూ నడుచుకోవాలి. और वही संविधान के अनुसार हमें इस देश में जीवन जीना है। కోర్టుకి వెళ్ళినా కూడా ఆ బైలాస్ చూసే దాని లాను చూసే వాళ్ళు తీర్పు తీరుస్తారు. न्यायालय में भी हम जाए तो उस संविधान के अनुसार ही वे न्याय करते हैं। ఒకటి తప్పు ఒకటి రైట్ అని దాన్ని బట్టే నిర్ణయిస్తారు. और संविधान के द्वारा वे कानून के द्वारा बताते हैं कि ये सही और ये गलत है। అలాగనే మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అని తెలుసుకోవడం కోసం యేసుక్రీస్తు వారు చక్కగా కొండ మీద ప్రసంగంతో చెప్పేశాడు. हम देखते हैं कि हम कैसे जीवन जी रहे हैं, क्या सही है क्या गलत है, वे पहाड़ी उपदेश में बताए हैं। దావీదు పాపంలో పడిపోవడం కారణం ఏంటి? दाऊद राजा के पाप में गिरने का कारण क्या है? ఏంటంటే తన యొక్క చూపులు సరైన విధంగా లేవు. क्योंकि उनका नजर सही नहीं था। ఒకవేళ అతను చూపులే కనుక సరిగా ఉన్నడితే పాపం చేసిండేవాడు కాదేమో. यदि उनका नजर सही रहता तो वे पाप नहीं करते। మీకు విషయం తెలుసా? क्या आपको एक बात को आप इस बात को जानते हैं? దాదాపు కీర్తనల భాగంలో 100 కీర్తనల భాగాలు దావీదే రాశాడు. हम देखते हैं भजन संहिता में करीब 100 भजन को राजा दाऊद ही लिखे हैं। కానీ लेकिन అవన్నీ కూడా దాదాపు 90% తన 30 సంవత్సరాల వయసులోనే, అంటే 30 కంటే తక్కువ వయసులోనే అతను రాశాడు. हम देखते हैं कम से उसका 90% भाग को अपने उम्र के 30 वर्ष के पहले ही वे लिखे हैं। తర్వాత రాజరిక స్థితి వచ్చేసింది. इसके बाद वे राजा बन गए। రాజరిక స్థితి వచ్చిన తర్వాత అన్ని సౌకర్యాలన్నీ సరిగా అందిపోయా. जब वे राजा बनने के बाद सारी सुख सुविधाएं उन्हें मिलने लगी, అప్పుడు ఏమైపోయింది తెలుసా? तब क्या हुआ मालूम? అప్పుడు స్లోగా పాపంలో పడిపోవడం మొదలుపెట్టారు. तब वे धीरे धीरे वे पाप में गिरने लगे। కానీ लेकिन నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత नातान भविष्यद्वक्ता के द्वारा चेतावनी देने के बाद ఇమిడియట్ గా రియలైజ్ అయ్యాడు. वे तुरंत पश्चाताप किए। కానీ लेकिन ఆ పాపము అతన్ని వెంటాడుతూనే ఉంది. लेकिन वो पाप उनका पीछा करता ही ఈ रहा। రోజున మనం చేసే చిన్న చిన్న పాపాలు, आज के दिन हम करने वाले छोटे छोटे पाप भी ఈ రోజు మనకేం అనిపించకపోయి ఉండొచ్చు, हो सकता है आज हमें उसका कोई प्रभाव ना दिखे, కానీ ఒక రోజున అవి మనల్ని వెంటాడతాయి. लेकिन एक दिन वो हमारा पीछा करेंगी। అందుకని ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, इस कारण आज परमेश्वर हमसे क्या कहते నీవు हैं? పాపములో పడిపోకుండా आप पाप में गिरने से बचने के నీ लिए చుట్టూ నేను కంచె వేస్తున్నాను. मैं तेरे चारों ओर बाड़े को बांधा हूँ। కానీ ఆ కంచెలో గుండా సాతాను రావడానికి అవకాశం ఉంటది, కానీ वो उस घेरे के अंदर शैतान आने का अवकाश रहता है, నిన్ను తాకడానికి అవకాశం లేదు. लेकिन वो तुझे छू नहीं सकते। అందుకని ఎక్కడ కూడా సాతానికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. कहीं पर भी आप शैतान को अवसर मत दो। అందుకనే దేవుని యొక్క మాటల్లో నుంచి ప్రసంగి గ్రంథము इसी कारण परमेश्वर के वचन में से सबोपदेशक బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ చాప్టర్ 10 వర్స్ 8 లో ఒకసారి మనం గమనించవచ్చు. सबोपदेशक 10 अध्याय उसका 8वां वचन में हम देखेंगे। చూడండి అక్కడ ఏమంటాడు. देखिए यहाँ पे क्या लिखा है? గొయ్యి త్రోవువాడు దానిలో పడును, కంచె కొట్టువాన్ని పాము కరుచును అని రాయబడి ఉంది. जो गड्ढा खोदे वह उसमें गिरेगा और जो बाड़ा तोड़े उसको सर्प डसेगा। సో కంచె కొట్టువాని పాము కరుచునట. जो बाड़े को तोड़ेगा उसे सांप डसेगा। కంచె అంటే ఏంటి అసలు? ये बाड़ा क्या है असली में? ఈ ఈ ఈ మొట్టమొదటి నా మాట ఏంటంటే కంచె అంటే ఏంటి? सबसे पहले मैं आपसे बताना चाहूंगा बाड़ा क्या है। బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. भाई परमेश्वर के वचन में एक बात लिखा हुआ है। సామెతల గ్రంథం కీర్తనల భాగము 91వ కీర్తన
11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. भजन संहिता 91 अध्याय उसका 11 वचन में ये लिखा हुआ है। మనందరూ కూడా చాలా సుపరిచితమైన లేఖన భాగాలు ఇవి. ये हम सबसे बहुत सुपरिचित परमेश्वर का वचन है। అక్కడ రాయబడిన మాట ఏంటంటే, यहाँ पे क्या लिखा हुआ है? నీవు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. क्योंकि वह अपने दूतों को तेरे निमित्त आज्ञा देगा कि जहां 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 कहीं तू जाए वे तेरी रक्षा करे। ఒక దేవదూత ఎంతమందిని చంపగలదో తెలుసా? एक स्वर्गदूत कितने लोगों को मार सकता है आप जानते हैं? రాత్రికి రాత్రే 1,85,000 మందిని చంపగలదు. एक रात में 1,85,000 लोगों को मार सकता है। అయితే ఈ రోజున అటువంటి దేవదూతల్ని మనకి కంచెగా దేవుడు నిర్మించాడు. वैसे स्वर्गदूतों को परमेश्वर हमारे चारों ओर हमारी सुरक्षा के लिए रखे हैं। హిబ్రూ భాషలో సుక్ అంటారు దాన్ని. उसको हिब्रू भाषा में सुख कहते हैं। దాని అర్థం ఏంటంటే కంచె అనగానే ఏదో ఒక ముళ్ళ చెట్లు తీసుకొచ్చి చుట్టూ వేయటం కాదు, కానీ बाड़ा है उसका अर्थ एक कोई ऐसे कांटों का या कोई झाड़ का ऐसे घेरा बांधना नहीं। కంచె అంటే దేవుని యొక్క రక్షణ, కాపుదల. हम देखते हैं बाड़ा अर्थात परमेश्वर की सुरक्षा है। అందుకనే దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, నీవు వెళ్లే మార్గం అంతట్లో కూడా నిన్ను కాపాడడానికి ఒక కంచెను అనగా దేవదూతలను నీ కొరకు ఏర్పాటు చేశాడు. इसलिए परमेश्वर कहते हैं क्योंकि अपने दूतों को तेरे निमित्त आज्ञा देगा, जहां कहीं तू जाए वे तेरी रक्षा करे। సో మొట్టమొదటి మాట కంచె అనగా దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల అని అర్థం వస్తుంది. अब बाड़ा का अर्थ है परमेश्वर का उद्धार, परमेश्वर की सुरक्षा ఈ है। రోజున ఆ కంచె నీకు కనపడకపోయినా, आज के दिन हो सकता है वो परमेश्वर का बाड़ा आपको ना दिखे, అయినప్పటికీ కూడా దేవుడు నీతో పాటు ఉన్నాడన్న సంగతి గుర్తించాలి. फिर भी परमेश्वर आपके साथ है, इस बात को आप जानिए। దేవుడు నీ చుట్టూ ఉన్నాడన్న సంగతిని గమనించాలి. परमेश्वर आपके चारों ओर है, इस बात को आप जानिए। నెంబర్ 2, दूसरी बात, కంచె ఎందుకు అవసరము? बाड़ा की आवश्यकता क्यों है? కంచె ఎందుకు అవసరం అంటే, बाड़ा की आवश्यकता क्यों है कहने से, సాతాను సంగతి మనందరికి తెలిసిందే. शैतान के बारे में हम सब लोग जानते हैं। మాటి మాటికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. बार बार हम लोग को आकर बाधा पहुंचाता है। మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ రకంగా సెలవిస్తా ఉంది. पहला पत्रस 5 अध्याय उसके 7 वचन में इस प्रकार से लिखा हुआ है। సాతానట लिखा है सातान సింహం గర్జించు సింహం వలె ఎవరిని మృంగివేయుదునా అని చూస్తుందట. वो गरजने वाले सिंह के समान वो किसको फाड़ खाए इस खोज में रहता है। ఒకవేళ దేవుని యొక్క కంచె నీ చుట్టూ కనుక లేకపోతే, यदि परमेश्वर का बाड़ा सुरक्षा आपके चारों ओर नहीं है तो ప్రజలు అంటే సాతాను సంబంధులైన వారు గాని సాతాను గాని నిన్ను ప్రాణముతోనే మింగేస్తుంది. सातान या सातान से संबंधित लोग आपको निगल लेंगे। ఎప్పుడు ఏం జరిగిందో కూడా తెలియదు. कब क्या होगा ये नहीं मालूम। ఈ రోజున ఈ సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు నీ చుట్టూ కంచె వేశాడు ఎందుకయ్యా అంటే సాతాను యొక్క దురాత్మ శక్తుల నుంచి నిన్ను విడిపించడం కొరకు. आज आप इस सच्चाई को जाने, परमेश्वर आपके चारों ओर बाड़ा क्यों बांधे हैं, इसलिए कि शैतान और उसके दूतों से आपको बचाए। ఇప్పుడు పొలానికి కంచె ఎందుకు వేస్తారు? हम देखते हैं खेत के चारों ओर बाड़ा क्यों बांधते हैं। ఎటువంటి జంతువులు గాని ఎటువంటి వ్యక్తులు గాని లోపలికి వచ్చి పంట నాశనం చేయడం ఉండడం किसी కోసం. भी प्रकार के जानवर या मनुष्य आकर वो फसल को नुकसान ना पहुंचाए, ఈ इसलिए రోజున దేవుడు మన చుట్టూ ఎందుకు కంచె వేశాడంటే సాతాను యొక్క శక్తులు మన మీద ప్రభావితం కాకుండా ఉండడం కోసము. आज परमेश्वर ने हमारे चारों ओर बाड़ा इसलिए बांधे हैं कहने से शैतान और उसके जो दुष्टात्माओं का प्रभाव वो हमारे को नुकसान ना पहुंचाए। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో इफिसियों की पत्री 6 अध्याय उसका 11 वचन में మనం పోరాడేది ఈ లోకాధికారులతో కాదు, हमारी मल्ल युद्ध से लहू और मांस से नहीं, అంధకారపు శక్తులతో మనం పోరాడతాం. अंधकार की और शक्तियों से है। మనందరికి కూడా తెలుసు ఆ విషయం. हम सब इस बात को जानते हैं। అంధకారపు శక్తులతో పోరాడాలంటే మనకేం కావాలో తెలుసా? अंधकार की शक्तियों से लड़ा मल्ल युद्ध करने के लिए हमारे को किस चीज की आवश्यकता है దేవుడు बताइए? ఇచ్చే సర్వాంగ కవచం మనకు కావాలా? हम परमेश्वर के द्वारा दिए गए सुरक्षा कवच की आवश्यकता ఆయన है। నీడ మనకు కావాలా? उनके छत्र छाया आपकी आवश्यकता है। అందుకనే 91వ కీర్తనలో ఒక మాట అంటాడు. इस कारण भजन संहिता 91 अध्याय भजन में एक बात कहते हैं। 91వ కీర్తన మొదటి 3 వచనాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాయి. हम भजन 91 अध्याय उसका शुरू के 3 वचनों को हम ध्यान करेंगे। చూడండి, సర్వోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. यहाँ परमेश्वर के वचन में इस प्रकार से कहता है, जो परम प्रधान की छाया हुए स्थान में बैठा रहे वह सर्वशक्तिमान की छाया में ठिकाना पाएगा। రెండవ వచనం చూడండి, ఆయనే నాకు ఆశ్రయమును నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు.
मैं यहोवा के विषय में कहूंगा, वह मेरा शरण स्थान और गढ़ है, वह मेरा परमेश्वर है और मैं उस पर भरोसा रखूंगा। నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నానని అంటున్నాడు. मैं यहोवा के बारे में कहता हूं, कह रहे हैं। 3వ వచనం చూడండి. और तीसरा वचन में देखेंगे, వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, वह तुझे बहेलियों के जाल से बचाएगा నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. और वह महामारी से भी बचाएगा। అర్థమైందా మీకు? आप इस बात को समझें, దేవుని యొక్క నీడలో ఉండటం వలన, परमेश्वर की छाया में निवास करने के द्वारा, దేవుని యొక్క కంచె వేయబడిన వ్యక్తిలో దేవుని యొక్క కంచె మధ్యలో ఉండడం వలన, परमेश्वर की सुरक्षा के बाड़े के बीच में रहने के द्वारा ఏ తెగులు నీ గుడారము సమీపించదు. कोई विपत्ति तेरे डेरे के निकट नहीं आएगा। చాలా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కంచె ప్రతి ఒక్క మనిషికి చాలా అంటే చాలా అవసరము. परमेश्वर की छाया, परमेश्वर की बाड़ा की हर एक मनुष्य को बहुत आवश्यकता है। ఒకవేళ ఆయనే కనుక కంచె వేసి ఉండకపోతే, यदि परमेश्वर यदि सुरक्षा के बाड़े को नहीं बांधे तो భయంకరమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం వస్తుంది. बहुत ही भयानक परिस्थितियों का सामना आपको ఇక్కడ करना पड़ అంటాడు, सकता है। ఏ తెగులు, ఏ నాశనకరమైన తెగులు నీకు రాకుండా ఆయన నిన్ను రక్షించును అని कोई అంటున్నాడు. विपत्ति तुझ पर ना आए, इससे वे आपको बचाए। దేవుడు ఏం చేస్తారంటే నిన్ను నాటడమే కాకుండా, నీ చుట్టూ కంచెడమే కాకుండా, కంచె వేయడమే కాకుండా, ఎవరైతే ఈ కంచెను కలిగి ఉంటారో వారు ఫలింపులోకి వస్తారట. हम देखते हैं परमेश्वर केवल आपको रोकते ही नहीं, केवल बाड़ा ही नहीं बांधते, जो उस बाड़े के अंदर रहते हैं वो फलवंत भी होते हैं। నువ్వు ఫలించాలంటే దేవుని యొక్క నీడ నీకు కావాలా. यदि आप फलवंत होने के लिए परमेश्वर की छाया की आवश्यकता है యోబు आपको। దగ్గరికి దేవుని దగ్గరికి సాతాను వెళ్ళి ఒక మాట అంటున్నాడు. और परमेश्वर के पास शैतान जाकर एक बात कहते हैं, యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, परमेश्वर अय्यूब के चारों ओर आप बाड़ा बांधे हो ना, ఆ కంచె తీసేసాయి, వాడు అంతు నేను చూస్తా అంటున్నాడు. आप उसके बाड़ा को हटा दीजिए, मैं उसको देख लूंगा। చూడండి, ఈ రోజున సాతాను ఇదే విధంగా దేవుని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. शैतान इसी तरह से परमेश्वर के पास जाकर निवेदन करने की कोशिश करता है। బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. बाइबल में एक वचन लिखा हुआ है, దేవుడు తలుపు వేస్తే ఎవరు తీయలేరు, जिस दरवाजे को परमेश्वर बंद करे उसे कोई खोल नहीं सकता, దేవుడు తలుపు తీస్తే దాన్ని ఎవరు మూయలేరు. और जब परमेश्वर जिस द्वार को खोले उसे कोई बंद नहीं कर सकता। దేవుని స్తోత్రం, హల్లెలూయా. परमेश्वर के नाम की महिमा हो, ఎందుకో हालेलुया। తెలుసా? क्यों ऐसा मालूम आपको? దేవుడు కంచె వేస్తే సాతాను వల్ల కాదు ఆ కంచె తీయడానికి. यदि परमेश्वर बाड़ा बांधे तो शैतान की हिम्मत नहीं कि उस बाड़े को तोड़े। దేవుడు ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తూ, हम देखते हैं मत्ती रचित सुसमाचार में प्रभु यीशु मसीह एक दृष्टांत को कहते हुए, ఇదిగో తోట యజమానుడు ద్రాక్ష తోటను నాటి దాని చుట్టూ కంచెను నాటిను అని రాయబడి ఉంది. जिस प्रकार से खेत का स्वामी वो खेती को उसके चारों ओर बाड़ा उसको रोप करके वहां बाड़े को बांधते हैं। సో ఈ కంచె ఎందుకు నాటాడంటే, ఎందుకు నాటాల్సి వచ్చిందంటే, ఆ కంచె నాటడం వల్ల ఆ పొలమునకు కాపుదల, क्योंकि वो बाड़ा बांधने के द्वारा उस खेत की से रखवाली, ఆ కాపుదల ఉండటం వల్ల వారు ఫలింపులోనికి వచ్చేలాగా దేవుడు కృప और చూపిస్తాడు. वो बाड़ा रहने के वजह से वो चीज खेत फलवंत होता है। యెషయా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. यशायाह की पुस्तक 17 अध्याय उसका 11 वचन को हम देखेंगे। చాలా స్పష్టంగా రాస్తున్నాడు. उसमें स्पष्ट रूप से लिखा हुआ है, మొదటి మాట కంచె అనగా దేవుని యొక్క కాపుదల. पहली बात वह बाड़ा अर्थात परमेश्वर की सुरक्षा। రెండు, కంచె ఎందుకు అవసరం అంటే సాతాను యొక్క శక్తులు మన మీద ప్రభావితం కాకుండా ఉండడం కోసం. दूसरा, बाड़े की आवश्यकता इसलिए है कि शैतान की शक्तियों का प्रभाव हम पर ना हो। అంత మాత్రమే కాకుండా ఎందుకు అని అంటే మనము ఆ కాపుదల ద్వారా ఫలింపులోకి రావడం కొరకు. और केवल इतना ही नहीं, उस बाड़े के द्वारा हम फलवंत होने के लिए। ఈ యెషయా గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి గమనించండి. ये यशायाह की पुस्तक 17 अध्याय 11 वचन में हम देखेंगे, నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తములను పుష్పింపజేసితివి, గొప్ప గాయములను మిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును అని రాయబడి ఉంది. या लिखा हुआ इस प्रकार से, चाहे रोपने के दिन तू उनके चारों ओर बाड़ा बांधे और सवेरे ही उसको फूल खिलने लगे, तो भी संताप असाध्य दुख के दिन उसका फल नष्ट हो जाएगा। సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఏం చేస్తారంటే ఫలింపులోనికి తీసుకొస్తాడు. देखिए परमेश्वर यहाँ क्या कहते हैं, हम फलवंत जीवन में लेके आएंगे। దేవుని యొక్క కాపుదల ఎందుకు అవసరమా అంటే, మనం ఫలించడానికి దేవుని యొక్క కాపుదల ఖచ్చితంగా కావాలి. हमें परमेश्वर की बाड़े की आवश्यकता क्यों है? इसलिए है क्योंकि हमारा जीवन फलवंत हो।
మూడోది వచ్చేసరికి और तीसरी बात, ఎందుకు ఎవరి చుట్టూ దేవుడు కంచెను వేస్తాడు? किसको और किसके चारों ओर परमेश्वर बाड़े को बांधते हैं, ఈ మాట మనం ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. इस बात को हम निश्चित रूप से जानकर ही रहना है। ఇప్పుడు దావీదు అంత సేటుగా పరిగెత్తడానికి జీవితాంతం పరిగెత్తడానికి గల కారణం ఏంటి? राजा दाऊद को जीवन भर भागने की आवश्यकता क्यों पड़ी? పాపం కదా. केवल पाप ही है ना? సో ఆ పాపం అనేది మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు जब वो पाप हमारे जीवन में प्रवेश करता है అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. तब सारी परिस्थितियां बदल जाती है। మనం బయటకు వచ్చేసేస్తాం. हम वो बाड़े से बाहर आ जाते हैं, ఆ కంచెలో నుంచి బయటకు వచ్చేస్తాం. हम उस बाड़े से बाहर आ जाते हैं। ఈ రోజున దేవుని యొక్క వాక్యం వినడం మనం అందరూ కూడా आज परमेश्वर का वचन सुनने वाले हम सभी भी, ఏదేను తోటలో అవ్వ ఆదముని దేవుడు పెట్టినప్పుడు आदम की वाटिका में हव्वा और आदम को जब परमेश्वर रखे थे तब వేరే ఏది కూడా దాంట్లో ప్రవేశించడానికి వీలు లేదు. दूसरा कोई भी उसके अंदर प्रवेश करने की आवश्यकता नहीं थी। అప్పుడు సంతోషంగా వాళ్ళు దేవునితో గడుపుతా ఉన్నారు. वे आनंद के साथ परमेश्वर के साथ समय बिता रहे थे। పాపం చేసిన తర్వాత ఏమైంది చెప్పండి? पाप करने के बाद क्या हुआ? బయటికి నెట్టి కంచేసాడు. अब देखें, उनको बाहर निकाल कर उसके चारों ओर మళ్ళా बाड़ा వాళ్ళు बांधे। లోపల పోవడానికి వీల్లేనే. फिर से उनको अंदर जाने का प्रवेश करने का अवसर बिल्कुल ఇప్పుడు नहीं है। దేవుడు ఎవరి చుట్టూ కంచె వేస్తారంటే ఆయన బిడ్డల చుట్టూ ఆయన కంచె వేస్తారు. परमेश्वर किसके चारों ओर बाड़ा बांधते कहने से वे अपने बच्चों के चारों ओर बाड़ा बांधते हैं। అందుకనే దావీదు ఆ యోబు ఉదయం లేచిన వెంటనే తన బిడ్డల కోసము తనకు పాపముల నిమిత్తము దహన బలులు అర్పిస్తూ ఉండేవాడు. ఆయన ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. इसी कारण अय्यूब सुबह उठते ही अपने पाप और अपने बच्चों के पापों के लिए नित्य होम बलि को चढ़ाते रहते थे। సో ఇక్కడ ఆయన ఏం చేస్తారంటే ఆయన తన బిడ్డలను తన రెక్కల చోటనే కప్పును అని రాయబడి ఉంది. लिखा है वो अपने बच्चों को अपने छत्र छाए में वे संभाले, पंखों की आड़ में संभाले रहेंगे। నాలుగోదిగా వచ్చేసరికి और चौथी बातों को हम देखें तो ముళ్ళ కంచె. और कांटों का बाड़ा, ముళ్ళ కంచె. कांटों का बाड़ा। ఈ ముళ్ళ కంచె ఎప్పుడు వస్తుంది మన జీవితంలో? ये कांटों का बाड़ा कब आता है हमारे जीवन में? సోమరితనం వచ్చినప్పుడు, जब हमारे अंदर आलसीपना आता है तब ఆటోమేటిక్ గా ముళ్ళ కంచె వస్తుంది. अब अपने आप वो कांटों का बाड़ा आ जाता है। పొలము సరిగా పండట్లేదు అనుకోండి, अब मान लीजिए कि खेती में अच्छा फसल नहीं हो रहा है, దాంట్లో ఏమొస్తుంది చెప్పండి? अब उसमें क्या होगा बताइए? పిచ్చి చోట్లు మొలుస్తాయి. अब उसमें देखिए जंगली पेड़ पौधे उगेंगे। హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంది. इब्रानियों की पत्रियों में भी, इब्रानियों की पत्रियों में भी एक बात लिखा हुआ है, నేను ఆకాశ వర్షమును కురిపించి నిన్ను మంచిగా పదును చేస్తే मैं आकाश के ऊपर से वर्षा करते हुए तुझे उपजाऊ बनाने पर నువ్వేం చేసావు తెలుసా? तूने क्या किया है मालूम పిచ్చి है? మొక్కలు మొలిపించావు. तू कांटे वाले कटीले पेड़ को उगाए। ఎందుకని? क्यों ऐसा? ఎందుకంటే నువ్వు పాపములో పడిపోవడం వల్ల ఆ పాపము ద్వారా నీ జీవితంలో పిచ్చి మొక్కలు రావడానికి అవకాశం आपका వచ్చేసింది. जीवन पाप में गिरने के कारण इसीलिए आप कटीले पौधे को उगाए हैं। సో ఎవరైతే ఈ పాపములో బ్రతుకుతూ ఉంటారో ఆ పాపములో బ్రతికే వాళ్ళందరూ కూడా పిచ్చి మొక్కలు వారి జీవితంలో మొలుస్తాయి అనే సంగతిని దయచేసి గమనించాలి. जितने लोग पाप में जीवन जीते हैं उन सब के जीवन में हम देखा जाए तो वो कटीले पेड़ पौधे ही उगते हैं। చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30-31 వచ్చిన ఒకసారి మనం हम గమనిద్దాం. देखेंगे नीति वचन 24 अध्याय उसका 30 और 31 वचन को। సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. मैं आलसी के खेत के पास से और निर्बुद्धि मनुष्य की दाग की बारी के पास से होकर जाता था, तो क्या देखा कि वहां सब कहीं कटीले पेड़ भर गए हैं। దేవుని యొక్క కాపుదల నీకు అనుగ్రహించినప్పుడు जब परमेश्वर की सुरक्षा और बाड़ा को आपको जब दिया गया है నీవు तब ఫలింపులోకి రావాలా? నీవు ఫలింపులోకి రావాలా? आपका जीवन फलवंत होना है। మూడవదిగా ఆయన బిడగా నువ్వు ఎదుగుతూ ఉండాలా. और दूसरी बात उनके बच्चों के, तीसरी बात उनके बच्चों के रूप में आपको बढ़ते रहना है। అట్టి విధంగా ఎదగకుండా నీవు ఉంటే यदि इस तरह से आप फलवंत आपका जीवन नहीं है तो ఆటోమేటిక్ గా పిచ్చి మొక్కలు బలిసిపోతాయి నీలో. ऑटोमेटिक हम देखें अपने आप कटीले पेड़ पौधे పాపం आपके जीवन में उग పెరిగిపోతుంది. जाएंगे। పాపం పెరిగిపోతుంది. आपके जीवन में पाप बढ़ जाएगा। అప్పుడు ఏం చేస్తావు తెలుసా? तब आप क्या करेंगे मालूम? దేవుడు వేసిన కంచెని నీ అంతటి నీవే తొలగించుకుంటున్నావు. आप परमेश्वर के द्वारा दिए गए बाड़े को अपने आप हटा लेते हैं। అందుకని ఇంతకు ముందు మనం చదివిన ప్రసంగి గ్రంథంలో इसी के पहले जब हमने पढ़े थे सबोपदेशक में, కంచెను కొట్టువానంట పాము కరుచునట. जो बाड़े को तोड़े उसे सांप डसेगा। సో ఎవరైతే కంచెను కొడతారో,
जो लोग बाड़े को तोड़ेंगे, దేవుని యొక్క కంచెని ఎవరు తొలగించగలరు? परमेश्वर के बाड़े को कौन हटा सकते हैं? దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎవరు విడదీయగలరు? कौन परमेश्वर के प्रेम से हमें अलग कर सकते हैं? ఈ లోకంలో ఎవ్వరు కూడా దేవుని యొక్క ప్రేమ నుంచి ఎడబాపలేరు. इस दुनिया में कोई भी हमें परमेश्वर के प्रेम से अलग नहीं कर सकते हैं, కానీ ఒక్కటి చేస్తుంది. लेकिन एक चीज हमें उनके प्रेम से अलग कर सकता है. ఏంటది? वो क्या है? పాపం. वो पाप है. ఆ పాపము నువ్వు చేయటం వల్ల, वो पाप आप करने के द्वारा, నీవు సోమరితనంగా బ్రతకడం వల్ల, आलसी पन्ने में आप जीवन जीने के నీ द्वारा, జీవితంలో ఆత్మీయ ఫలింపు లేకపోవడం వల్ల, आपके जीवन में आत्मिक फलवंत नहीं होने के कारण, దేవునితో సహవాసం లేకపోవడం వల్ల, परमेश्वर के साथ सहभागिता नहीं होने के द्वारा, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోవడం వల్ల, आत्मिक जीवन में उन्नति नहीं होने के द्वारा, సంవత్సరాల తరబడి దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నారు కానీ ఆత్మీయ జీవితంలో అనుభవం లేదు. और सालों साल परमेश्वर के भवन में जाते हैं लेकिन आत्मिक जीवन के उन्नति का अनुभव नहीं है. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ऐसा रहने से क्या होगा आपको ముళ్ళ मालूम? తుప్పలు మొలుస్తాయి. आपके जीवन में कटीले पेड़ उगेंगे. ఈ రోజున దయచేసి గమనించాలి. आज के दिन आप कृपया ध्यान ఆ दीजिए. ముళ్ళ తుప్పలు ఒకవేళ నీలో ఏమైనా బలిసున్నాయేమో ఒకసారి ఆలోచించాలా. आप देखिए आपके जीवन में कोई कटीले पेड़ पौधे उगे हुए तो नहीं है. ఐదో మాటగా और पांचवी बात को हम ध्यान करेंगे, కంచెను కొట్టువాడు बाड़े को तोड़ने वाला, ఏమవుతుంది? పాము గరుస్తుంది. उसे सांप डसेगा. ఇంతకు ముందు ఏం జరిగింది? ముళ్ళ తుప్పలు వచ్చినాయి. इसके पहले कटीले पेड़ उगे. ఇప్పుడేమో ఐదోదిగా ఏమొస్తుందట? अब पांचवें बात में क्या लिखा है? పాము గరుస్తుందట. सांप डसेगा. ఇప్పుడు ఆ కంచెను కొట్టువాడు అనే మాటను మనం గమనిద్దాం. हम यहाँ देखें बाड़ा को तोड़ने वाला बात हमने यहाँ पढ़े సో हैं. కంచెను ఎలా కొడతారో చూపిస్తాను నేను हम మీకు. देखें, हम इस बात को ध्यान करेंगे कि बाड़े को कैसे तोड़ते हैं. ది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇచ్చేస్తాను. एक अच्छा उदाहरण मैं आपको दूंगा. ఇప్పుడు సంసోను యొక్క జీవితం ఎలా ఉండేది? हम देखते हैं शमशोन का जीवन कैसा था. ఎవరన్నా పట్టుకోగలిగే వాళ్ళు అతన్ని? क्या कोई भी उसको वश में कर सकता था? ఎవ్వరు పట్టుకోలేరు. कोई भी वश में नहीं कर सकता था. ఎన్నో ప్రయత్నాలు చేశారు. कितने कोशिश करे, 300 నక్కలను పట్టుకొచ్చి ఫిలిపి యొక్క పంట అంతా నాశనం చేశాడు. वो 3 लोमड़ी को ला करके उसके बांध कर के द्वारा पूरे फिलिस्तीनियों के खेत को वो नष्ट कर दिए. ఫిలిపీలకు అర్థమైపోయింది ఇతన్ని ఓడించడం నా వల్ల కాదని. फिलिस्तीन इस बात को जान गए कि हम इसे नहीं हरा सकते. అప్పుడు ఏం చేశారు? तब ये क्या करें? ప్లాన్ ఏలో ఫెయిల్ అయితే ప్లాన్ బి అప్లై చేశారు. हम मान लिया योजना ए फेल हो जाता है तो योजना बी को उन लोगों ने अप्लाई करते हैं. అప్పుడు ఏం చేశారు చెప్పండి? तब उन्होंने क्या किए? దెలీలా అనే వ్యక్తిని ప్రోత్సహించి दलीले नामक स्त्री को उनको प्रोत्साहन देकर, ఆమె కొంచెం సొమ్మిచ్చేసి उनको कुछ धन देकर, వాడి బలమేంటో కనుక్కోమన్నారు. उसके राज क्या है उसको जानो करके बोले. సంసోనికి తెలుసు తన బలము దేవుడే అనే సంగతి. शमशोन को इस बात को मालूम है इनका सामर्थ्य परमेश्वर है. ఆ పాపంలో పడిపోవడం వల్ల తన కంచెను తానే కొట్టుకున్నాడు. वो पाप में गिरने के द्वारा अपने बाड़े को वे स्वयं तोड़ दिए. ఈ మాటని న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనించవచ్చు. इन बातों को न्यायों की पुस्तक उसका 16 अध्याय उसके 21 वचन में हम देख సో सकते हैं. ఈ మాటను మనం చూసినట్లయితే చివరికి సంసోని యొక్క జీవితం ఏమైపోయింది? और अंत में हम देखते हैं कि शमशोन का जीवन क्या हुआ. సంసోని యొక్క జీవితము బరబాత్ అయిపోయింది. उनका जीवन नाश हो गया. ఏమైపోయింది? కళ్ళు బతికుండగానే గుడ్లు పీకేశారు. उनके जीवित रहते हुए उनके आंखें फोड़ दी गई. ఎంత దుఃఖకరమైన విషయమో చూడండి. कितने दुख की बात है देखिए. చూడండి, దేవుడు చక్కగా కంచె వేసినంత కాలము, కంచె ఉన్నంత కాలము అతనికి ఎటువంటి దిగులు లేదు, ఎటువంటి తెగులు లేదు, సంతోషంగా అతని జీవితం కొనసాగుతుంది. जब तक परमेश्वर का बाड़ा उनके चारों ओर था किसी प्रकार का चिंता भय और कुछ भी नहीं था. सुखमय आनंद से उनका जीवन चल रहा था. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय प्रभु के लोगों, దేవుని యొక్క మాటలు వినకుండా, परमेश्वर के बात को ना सुनते हुए, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా, आपके आत्मिक जीवन में उन्नति के बिना, ఒకవేళ దిగజారిపోతూ, एक हो सकता है आप आत्मिक पतन होते हुए, నిరుత్సాహపడిపోతూ, और निराशा में जाते हुए, ఒకవేళ ఈ సంసోను వలె పాపములో పడిపోయి నీ జీవితాన్ని కోల్పోతున్నావేమో. यदि शमशोन के समान आप भी पाप में गिर के अपने जीवन को नाश कर रहे होंगे तो తస్మా జాగ్రత్త, ఇప్పటికైనా మేలుకో. कृपया अभी भी आप सावधान हो जाइए. ఆరోదుగా వచ్చరికి और छठवीं बात हम देखें तो కంచెను కొడితే పాము వారిని కరుస్తుంది. हम देखते हैं बाड़ा तोड़ने से सांप डसता है. కంచె కొట్టినందువలన అతని బలం పోయింది. हम देखते हैं बाड़ा तोड़ने के द्वारा उनका सामर्थ्य चला गया. ఇప్పుడు ఏమైతే తెలుసా? और अब क्या हुआ? పాము గరుస్తుంది. अब सांप डसेगा. పాము ఎలా గరుస్తుంది? सांप कैसे डसेगा? ఇప్పుడు అవ్వ ఆదాముని పాము ఎలా గరిచింది? आदम और हव्वा को सांप कैसे काटा? నువ్వు దేవుని కంటే గొప్పవాళ్ళు అవుతారు, आप परमेश्वर से आप महान बन जाएंगे, నీకు దిగులు లేదు, आपको चिंता की बात మీరు नहीं है, దేవునితో సమానులు అయిపోతారు. आप परमेश्वर के तुल्य हो जाएंगे. దీన్ని బ్యాక్ బైటింగ్ అంటారు. అంటే కరుస్తా ఉండటం. అంటే
రెచ్చగొట్టటము. ये है उत्तेजित करना या डसना है ये। సో ఈ రోజున ఈ సత్యాన్ని మనం గమనించాలి. आज के दिन हमें सच्चाई को जानना है। సాతానుకి అవకాశం ఇస్తే यदि आप शैतान को अवसर देंगे तो చక్కగా నీ జీవితాన్ని పడేసి కూర్చుంటాడు वो అంతే. बड़े आराम से आपके जीवन को नाश कर देगा। తర్వాత అంతా ఏమవుతుంది? उसके बाद क्या होगा? జీవితం అంతా పాడైపోతుంది. आपका सारा जीवन नाश हो जाएगा। దొంగ మన దగ్గరికి ఎందుకు వస్తాడు? चोर हमारे पास किस लिए आता है? కేవలం దొంగిలించడానికే వస్తాడు. मात्र केवल चोरी करने के लिए आता है। సాతాను మన దగ్గరికి ఎందుకు వస్తాడు? शैतान हमारे पास क्यों आता है? ఆత్మీయ జీవితంలో పడగొట్టడానికే. आत्मिक जीवन में गिराने के लिए। ఒకవేళ నీ కంచె నీవే కొట్టేసుకుంటే, मान लीजिए अपने बाड़े को आप ही तोड़ रहे हैं तो దొంగ నీ జీవితంలో ఎంటర్ అవుతాడు. अब शैतान चोर आपके जीवन में प्रवेश करेगा। జీవితం అంతా ఈ కన్నీటిమయం అయిపోతుంది. आपका सारा जीवन दुखमय आंसुओं से भरा हुआ रहेगा। దేవుడు నీ చుట్టూ కంచె తీసివేస్తాడు. परमेश्वर आपके चारों ओर से बाड़े को निकाल देगा। ఈ మాటలు హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో చూడొచ్చు. इस बात को हबक्कुक की पुस्तक 1 अध्याय उसका 15 वचन में हम देख सकते हैं। యెషయా గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం కూడా మనం గమనించవచ్చు. यशायाह की पुस्तक 5वां अध्याय 5वें वचन में भी हम देख सकते हैं। ఈ రోజున కంచెను నువ్వు కొడితే, आज बाड़े को आप तोड़ेंगे तो దేవుని పాపము ద్వారా నువ్వు దుఃఖ పెడితే, पाप के द्वारा परमेश्वर को आप दुखी करेंगे तो అప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి కంచె తీసివేస్తాడు. तब परमेश्वर आपके चारों ओर से बाड़े को निकाल देंगे। కంచె తీసివేస్తే సాతాను నీ యొద్దకు వచ్చేసేస్తాడు. बाड़े को निकाल देने से शैतान आपके पास आ जाएगा। సాతాను నిన్ను మింగివేస్తాడు. शैतान आपको निगल लेगा। దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా కాకుండా నువ్వు పూర్తిగా నాశనం అయిపోయే స్థితి నీకు వచ్చేసేస్తుంది. परमेश्वर के राज्य के आप वारिस नहीं होंगे, वरन आपके जीवन को नाश कर देगा। ఏడవదిగా, और 7वीं बात, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, मसीह में प्रिय लोगों, ఇది మీ అందరికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానము. ये सब आपको एक प्रेम पूर्वक आह्वान है। కంచెను తిరిగి కట్టగలిగిన వాడు దేవుడే. और उस बाड़ी को दोबारा पुनर्निर्माण करने वाले केवल परमेश्वर ही है। గాయము చేయవాడు ఆయనే. घायल करने वाले वही है। గాయమును తిరిగి కట్టగలిగిన సామర్థ్యత ఆ మరలా తిరిగి ఆయనకే ఉంది. घावों को मलहम पट्टी बांधने का सामर्थ्य भी उन्हीं के पास ఈ है। రోజున ఒక విషయాన్ని గమనించండి. आज के दिन एक बात को आप जानिए, ఇంతవరకు దేవుడు వేసిన కంచెను నువ్వు గుర్తించక, अब तक आप परमेश्वर के द्वारा बांधे गए बाड़े को आप ना जानते हुए, నీ పాపము ద్వారా దేవుడు నీ యొద్ద నుంచి కంచెను తీసివేస్తే, यदि आपके पापों के कारण परमेश्वर आपके चारों ओर से बाड़े को निकाल दे तो సాతాను నీ దగ్గరకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని భయంకరమైన విపత్తుల్లోకి తీసుకెళ్తున్నాడేమో. शैतान आपके और बाड़े को ना होने के कारण शैतान आपके पास में आकर आपको और आपके परिवार को बड़े परेशानी और दुखों में ले जा रहा हो నీ सकता है। జీవితం కన్నీటిమయమైపోయిందేమో. आपका जीवन आंसुओं से भरा हुआ हो सकता है। దుఃఖముతో వేదనతో కృంగిపోతున్నావేమో. और दुख और वेदना तकलीफ से आप तड़प रहे होंगे। అయ్యో ఎందుకు నా జీవితం ఇలా అవుతుందని వేదన చెందుతున్నావేమో. आप सोच रहे होंगे क्यों मेरा जीवन ऐसा हो गया है करके सो दुखी हो रहे होंगे। ఈ రోజు నువ్వు దిగులు పడద్దు. आज के दिन आप चिंता मत करिए, నిన్ను తిరిగి కట్టివాడు ఆయనే. उस बाड़े को फिर से बांधने वाला प्रभु है। యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనంలో చూడండి. 11-12 వచనం. यशायाह की पुस्तक 54 अध्याय उसका 11 वचन में हम देखेंगे। ఎంత చక్కగా ఆయన అంటున్నాడో ఒకసారి గమనించండి. यहाँ बहुत अच्छे से परमेश्वर किस प्रकार से कह रहे हैं, देखिए। యెషయా గ్రంథము 54వ అధ్యాయము यशायाह की पुस्तक उसका 54 अध्याय 11-12 వచనాలు ఒకసారి గమనిద్దాం. उसका 11 और 12 वचन को हम देखेंगे। చూడండి, ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, यहाँ लिखा है, నేను నీ లాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీ లాంఛనముతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. 12వ వచనం, మాణిక్యములతో నీ కోటను నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును అని అంటున్నాడు. यहाँ लिखा है, दुखियारी तू जो आंधी की सताई है और जिसको शांति नहीं मिली, सुन मैं तेरे पत्थरों की पचकारी करके बैठाऊंगा और तेरी नींव नीलमणि से डालूंगा और तेरे कलश में मणिकों से और तेरे फाटक लाडलियों से और तेरी सब सीमाओं को मनोहर रत्नों से बनाऊंगा। ప్రియమైన సహోదరి సహోదరులారా, प्रिय भाइयों और बहनों, ఈ రోజున యేసయ్య దగ్గరకు వస్తే आज के दिन यदि आप प्रभु यीशु मसीह के पास आएंगे तो ఆయన అంటే వీళ్ళు రత్నాలతో కడతారంట. वे कहते हैं कि मैं रत्नों से आपको भराऊंगा। రత్నాలతో నీకు కంచెని ఏర్పాటు చేస్తారు. वे रत्नों से मणियों से आपके चारों ओर बाड़े को बांधेंगे। ఆదరణ లేక కృంగిపోయిన దానా, जिसका कोई सहारा नहीं है, ऐसे दुखियारी लोगों, ఆదరణ లేక కృంగిపోయిన వాడా, जिसको कोई सहारा नहीं देने वाले ऐसे मनुष्यों, యేసయ్య
యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. प्रभु यीशु मसीह आपको बुला ఆ रहे हैं। కంచెలో నుంచి నువ్వు తొలగిపోయావు కదా, आप उस बाड़े से दूर हो गए हैं ना, ఇప్పుడు మరలా యేసయ్య పిలుస్తున్నాడు. अब फिर से प्रभु यीशु मसीह आपको बुला रहे हैं। కంచెను మరలా వేస్తాను అంటున్నాడు. वे फिर से उस बाड़े को बांधेंगे ఆ कह रहे हैं, కంచెను మరలా తిరిగి కడతాను అంటున్నాడు. उस बाड़े को फिर से बांधूंगा कह रहे हैं। రాగలవా ఈ ఉదయకాల సమయంలో యేసయ్య పాదాల చెంతకి? आज या सुबह के समय प्रभु की आवाज को सुनकर उनके चरणों पे आएंगे, कि चरणों पर आएंगे तो 7 విషయాలు మనం తెలుసుకున్నాం. हम 7 विषयों के बारे में हम ध्यान किए हैं। మొట్టమొదటిది ఆ కంచె అంటే ఏంటి, पहली बात, वो बाड़ा क्या है, రెండవది కంచె ఎందుకు అవసరము, और दूसरा बाड़े की आवश्यकता क्यों है। కంచె అంటే రక్షణ లేదా కాపుదల అని అర్థము. हम देखते हैं बाड़ा का अर्थ है उद्धार और सुरक्षा है। రెండు కంచె ఎందుకు అవసరం అంటే మనము క్షేమంగా ఉండడానికి మరియు ఫలించడానికి అవసరం. और चौथी बात, बाड़ी की आवश्यकता क्यों है, हम सुरक्षित रहे। दूसरा बात, दूसरी बात, हम सुरक्षित रहते हुए और फलवंत होने के लिए। మూడవదిగా వచ్చేసరికి కంచె ఎవరికి వేస్తారంటే ఆయన బిడ్డలకు వేస్తాడు. और चौथी बात हम देखेंगे, बाड़ा किसके चारों ओर बांधते हैं, परमेश्वर अपने लोगों के चारों ओर बांधते हैं। నాలుగవది వచ్చేసరికి और चौथी बात, సోమరిగా ఉండే వ్యక్తులకు జీవితంలో ఆ పంట సరిగా పండగపోగా ముళ్ళ పొదలు బలిసిపోతాయట. हम देखते हैं आलसी व्यक्ति के खेत में हम देखते हैं कटीले पेड़ पौधे उग जाते हैं। ఐదవదిగా వచ్చేసరికి और पांचवी बात, కంచెను నువ్వు కొడితే यदि आप बाड़े को तोड़ेंगे तो దేవుడు నీ దగ్గర నుంచి ఆ కంచెను తీసేస్తాడు. परमेश्वर आपके चारों ओर से इस बाड़े को हटा देंगे। ఆరవదిగా వచ్చేసరికి और छठवीं बात, కంచె నీ దగ్గర నువ్వు కొట్టుకున్న ఎడల यदि आप बाड़े को तोड़ेंगे तो పాము నిన్ను కరుస్తుంది. सर्प आपको डसेगा। ఏడవదిగా వచ్చేసరికి और सातवीं बात, ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. प्रभु आपको बुला रहे हैं, నువ్వు రా, आइए आप। నేను నిన్ను మరలా తిరిగి కడతాను. प्रभु कहते हैं मैं फिर से बाड़े को ఎంత बनाऊंगा। వేదన చెందుతున్నావో నాకు తెలియదు, आप चाहे कितने भी दुखी हो, ఎంత उससे- కృంగిపోతున్నావో నాకు తెలియదు, आप कितने तकलीफ में है ये मुझे नहीं ఆదరణ मालूम। లేక कोई सहारा दिए నన్ను बिना ప్రేమించే వాళ్ళు లేరు అని దుఃఖపడతారేమో. आपको कोई प्रेम करने वाला नहीं है, इस बात से आप दुखी అయ్యో हो रहे నన్ను होंगे। నన్ను 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 ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, आप बोल रहे मेरे सहायता करने वाला कोई नहीं है, నా అనే వాళ్ళు ఎవరు లేరు, मेरे अपने कहलाने वाले कोई नहीं है, నన్ను పలకరించే వారు ఎవరు లేరు. मुझे पुकारने वाले कोई नहीं है। యేసయ్యా प्रभु నాకు నీ సహాయం కావాలయ్యా मुझे आपकी सहायता की आवश्यकता है। అని నువ్వు అడగగలిగితే अगर आप इस तरह से पुकारेंगे तो మరలా తిరిగి ఆ కంచెలో నిన్ను కంచె నీ చుట్టూ ఏర్పరచగలడు. फिर से वो आपके चारों ओर बाड़े को बांधेंगे। యోబు కొన్ని శ్రమలు అనుభవించినప్పుడు కూడా अय्यूब कई कष्टों सहने के बाद भी దేవుడు మరలా 4 తరాలు దీవించబడలాగున యోబును దీవించేశాడు. परमेश्वर फिर अय्यूब को ऐसी आशीष दिया जो 4 पीढ़ी तक थी। ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. आज परमेश्वर आपसे बात कर रहे हैं। దావీదు పాపము చేసి తొలగిపోయాడు. दाऊद राजा पाप करके परमेश्वर से दूर हो गए थे। దేవుని యొక్క పాదాలు పట్టుకొని మరలా తిరిగి वे కట్టబడ్డాడు. परमेश्वर के चरणों के पास में आने के द्वारा फिर से वो अपनी ఈ स्थिति को రోజున पा लिए। ఈ రోజున आज के दिन మరలా నువ్వు తిరిగి రాగలిగితే, यदि आप फिर से प्रभु के पास आए యేసయ్య तो పాదాలు నువ్వు పట్టుకోగలిగితే आप प्रभु के चरणों के पास में आएंगे तो ఆయన మరలా నిన్ను తిరిగి కడతాడు. वे फिर से आपके चारों ओर बाड़े को ఫలింపులోనికి बांधेंगे, నిన్ను తీసుకొస్తాడు. आपके जीवन को फलवंत बनाएंगे, ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. आपको उन्नत स्थान पे खड़ा करेंगे। అటు విధంగా నీకు కావాలంటే अगर ऐसा जीवन आप चाहते हैं ఈ तो రోజే యేసయ్య పాదాలు పట్టుకో. आज के दिन आज आप प्रभु के ఈ चरणों के पास క్షణమే आइए। యేసయ్య సన్నిధిలో మోకరించు. आज इसी क्षण आप प्रभु के चरणों के सम्मुख में घुटने को टेकिए। మేము మీ కొరకు ప్రార్థన मैं చేస్తాం. आपके लिए प्रार्थना करूंगा। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करेंगे। धन्यवाद धन्यवाद स्तुति स्तुति तारीफ के योग्य पवित्र परमेश्वर पिता, हम देखते हैं आपके जितने लोग जितने बच्चे आपके चरणों के पास में आए हैं प्रभु जी, वो अपने जीवन में आपकी उपस्थिति आपके बाड़े को प्रभु जी वो उससे बाहर होकर के शैतान के द्वारा सताए जाकर कई प्रकार के दुखों में तकलीफ में कष्ट में निराशा में पीड़ा में पड़े हुए तड़प रहे हैं प्रभु जी। वे लोग इस बात को जान लिए कि हमारी स्थिति का मूल कारण है कि वो बाड़े को तोड़ना, परमेश्वर की उपस्थिति से दूर होना। इसी वजह से आज हम शैतान के चंगुल में फंस गए हैं, इस विपत्ति में पड़े हैं, इस तड़प रहे हैं हम लोग, और हमें इससे बचाने वाला मात्र केवल प्रभु यीशु मसीह ही है। वे आपकी ओर देख रहे हैं प्रभु जी, आपके पास आ रहे हैं प्रभु जी। आपने कहा इस सब परिश्रम करने वाले बोझ से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। आज आपके लोग आपके चरणों के पास में आ रहे हैं प्रभु जी, फिर से उनके चारों ओर आप बाड़े को बांधिए प्रभु जी, वो सुरक्षा उद्धार को दीजिए, वो आनंद और सुख को दीजिए प्रभु जी, एक नया जीवन एक फलवंत जीवन आप इन्हें दीजिए प्रभु जी। इन्हें आपके पवित्र बलवंत और विश्वास योग्य हाथों में सौंपते हुए यह प्रार्थना हमारा उद्धार करता प्रभु यीशु मसीह के अति पवित्र नाम से मांगते पिता, दया से सुन और ग्रहण कर पिता, आमीन ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్స్ యూ బ్రదర్, ప్లీజ్ బి స్టాండ్. రైట్, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుని యొక్క వాక్యం చేత ప్రతినిత్యం మీరు బలపరచబడుతున్నారని
మేము హృదయపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. మీలో ఎవరైనా సరే ఈ పరిచర్యకు సహకరించాలని, పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలని మీరు అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీ యొక్క కానుకలను పంపించవచ్చు. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనపడతా ఉంటుంది. దానికి గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు 2 ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరైనా సరే ఈ పరిచర్యకు సహకరించి ప్రభు యొక్క పరిచర్యలో ముందు కొనసాగడానికి డబ్బు కారణం, ఆ డబ్బు ద్వారా ఆగిపోకూడదు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో పరిచర్య విషయంలో దేవుడు ఎన్నో విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు. బెరాక బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించబద్దనమైనాం. ఈ పరిచర్య ఇంకా రానున్న దినాల్లో బలంగా జరిపించబడట కొరకు మీ యొక్క సహకారం ఎంతో అవసరము. కాబట్టి మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభు సన్నిధిలో సమర్పించి ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు. లేకపోతే చర్చికి కూడా ఇప్పుడిప్పుడే లాక్డౌన్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి, ఈ లాక్డౌన్లో ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క సంఘంలో పార్టిసిపేట్ చేసి దైవాశీస్సులు పొందవలసిందిగా ప్రేమపూర్వకం తెలియపరుస్తున్నాను. ఇప్పుడు పాట పాడుతూ ఉండగా నావన్నీ అంగీకరించము దేవా అని పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైనటువంటి కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన భావంబునను నేను బహుధైర్యముందేదా. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నిల్పేద. నావన్నీ అంగీకరించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించుమి. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి మేము వచ్చినప్పుడు చక్కని పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అందుని బట్టి మీ కొందనాలు స్తుతులు స్తోత్రములు తెలియపరుచుకుంటున్నాను. మీ వాక్యము ద్వారా మీరుండి మాతో మాట్లాడారు. తిరిగి కడతా అని మాకు మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీ కొందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసయ్య, మీ కొందనాలు ఈ బెరాక బాప్టిస్ట్ సంఘాన్ని ఫలభరితంగా మార్చండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నతమైన స్థానంలో నిలబడలాగున ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు వరుసను దీవించండి, ఆశీర్వదించండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క బెరాక బాప్టిస్ట్ సంఘానికి ఎంతమంది అయితే సహకారులుగా ఉంటున్నారో వారందరినీ కూడా యేసు నామములో దీవించమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, వారి యొక్క కన్నిటిని మీరు తొరవండి. ప్రభువా, ముళ్ళ కంచెలు మొలిచి సాతాను ద్వారా మృంగబడి సాతాను ద్వారా ప్రభువా వారి కుటుంబాల్లో ప్రభువా ఆదరణ లేకుండా బ్రతుకుతున్నారేమో, యేసు నామములో ఆదరణ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చండి. మీ రాకడ కొరకు సిద్ధపరిచి మీ నామానికి మహిమ పొందుకుబడుతున్నాను. ఇక్కడి నుంచి మా గృహాలకు మేము తిరిగి వెళ్తుండగా మెండైన మేలుతో దీవులతో పంపించండి. సంఘ పునాదులను విశాలపరచండి. ప్రేమించినటువంటి కానుకకు 100 ప్రతిఫలంగా మీరు దయచేసి నడిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించి నడిపించమని, ఈ యొక్క ఉదయకాలపు దీవెలతో మమ్మల్ని అందరినీ నింపమని, రానున్న దినాల్లో ప్రభువా అనేక వేల మంది ప్రజలతో ఈ సంఘం అంతా కూడా నిండి మీ కొరకు సాక్షులుగా నిలబడే బాధ్యతను మీరు దయచేయండి. ట్రాన్స్లేషన్ చేస్తున్న బ్రదర్ జాన్సన్ని, అలాగే పరిచయం చేస్తున్న నన్ను ప్రభా, అదేవిధంగా ప్రభా మరి సోఫియాను కూడా మీరు దీవించని ఆశీర్వదించండి. రానున్న దినాల్లో బలమైన సాధనాలకు మమ్మల్ని వాడుకొని మీరు నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కుమ్మరించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు దివ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడి భూమి మీద నెరవేర్చబడి గాక. మాకు కావాల్సిన అడిగిన ఆహారం మాకు దయచేయండి. మా నడుస్తులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆదరణ కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకును సర్వత్రి సంఘానికి, తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డకును సదాకాలం దేవుడు తోడై నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరి కొందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.